నాన్నలేని బిడ్డనమ్మా, ఓటేయండమ్మా, మీ ఇంట్లో బిడ్డనమ్మా అన్నాడు. ఇంట్లో బిడ్డ ఏం చేశాడు? పొలాలు తీసేసుకున్నాడు. ఇంట్లో బిడ్డ ఏం చేశాడు? మద్యపానాన్ని అందరికీ ఫ్రీగా సప్లై చేస్తున్నాడు. ఇంట్లో బిడ్డ ఏం చేశాడు? ఇసుక దొబ్బేస్తా ఉన్నాడు. ఇంట్లో బిడ్డ మీ అన్నో తమ్ముడు అయితే ఫీజు రీఎంబర్స్మెంట్ చేయాలి కదా, అది చేయడు. కానీ అమ్మా నాన్నలేని బిడ్డనమ్మా, ఏదన్నా అడుగు, అమ్మా నాన్నలేని బిడ్డనమ్మా అని. అరే నేను కూడా నాన్నలేని బిడ్డనే, నేను ధైర్యంగానే ఉన్నాను కదా. కనీసం మా నాన్న ముఖ్యమంత్రి కూడా కాదు. మా నాన్న కానిస్టేబుల్ గా పోలీసులో స్టార్ట్ అయ్యి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా రిటైర్డ్ అయిన వ్యక్తి. ప్రతిదానికి డ్రామా సంపి చూపుతున్నారు మమ్మల్ని. ఏదైనా మాట్లాడితే నేను లోకల్ కాదంటాడు. జగన్, నేను బాపట్లో పుట్టా, తిరుపతిలో నామకరణం చేశాను, ఒంగోలు నెల్లూరులో పెరిగా, పక్కనే ఉన్న మన మొగల్తూరులో మాకు పొలం ఉండేది, మాకు సొంత ఇల్లు ఉండేది. నీలాగా పాపం జగన్ వాళ్ళ తాతగారు చాలా గొప్ప వ్యక్తి. పాపం ఒక బలిజ కులానికి చెందిన వెంకట నరసయ్య గారి పాపం మైన్స్ ని, వెరైటీస్ మైన్స్ ని ఆయన చక్కగా ఆయన కింద కూలీగా పనిచేసి ఆయన తీసేసుకున్నారు. మాకు అలాంటి అవకాశాలు లేవు కదా జగన్. మాకు మేము కింద మీద నలుగురితో రావాలి, మాకు దగ్గర అంత డబ్బులు ఉండవు కదా జగన్. దోచేసే మైండ్లు మాకు లేవు కదా. మేము ఉద్యోగాల మీద బతికే జీవితాలు మేము ఏదో కష్టపడి కింద పడి వచ్చాం మేము. కానీ నువ్వు కూర్చొని నువ్వు మా కథలు చెప్పి ఒంటరి బిడ్డని, అమ్మ మీరందరూ ఉన్నారు, సొంత చెల్లికి గౌరవం ఇవ్వని వ్యక్తి అమ్మా. అరే ఏ అన్న అయినా సరే చెల్లి మీద అంత నీచంగా మాట్లాడతాడా? చెల్లి సంసారం గురించి మాట్లాడతాడా? మీరు చెప్పండి అమ్మా. నేను ఇది కూడా చెప్తున్నా, ఆడబిడ్డలకి మన మానానికి అమర్యాద జరిగితే వాళ్ళ మంత్రులు ఉన్నారు, 1-2 మానానికి అమర్యాదలు జరిగితే ఏమవుతుందని మాట్లాడతారు నీచంగా. 30,000 మంది ఆడపిల్లలు పైగా అదృశ్యం అయిపోతే, నేను వారాహి యాత్రలో చెప్పా, 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారు ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే నన్ను తిట్టని బూతులు లేవు వైసీపీ వాళ్ళు. నీకేం తెలుసురా అంటారు, అదంటారు ఇదంటారు. సన్నాసులారా, నేను చెప్పిన మాటే ఆయన మన హోమ్ మినిస్టర్, అసోసియేట్ హోమ్ మినిస్టర్ చెప్పారు, మన స్టేట్ మినిస్టర్ ఫర్ హోమ్. 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యమైపోయారు. ఈ మనిషి ఒక్క రోజన్నా మీకు దాని గురించి ఒక అభిప్రాయం చెప్పాడా? ఏం జరిగిందని చెప్పాడా? నేను అందుకే మాట్లాడుతున్నా, మీరు ఎన్ని గొప్ప వాళ్ళని పెట్టుకోండి, వైసీపీని కనుక మీరు ఇంకొకసారి లోపలికి తీసుకుంటే మొత్తం సర్వనాశనం అయిపోద్ది రాష్ట్రం. మాట్లాడితే జగన్, సజ్జల గారు చెప్తారు, ఆయన చాలా ఆధిపత్యపు మనిషి, ఆయన క్లాస్ 4 అంట. మా నాన్నేమో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రిటైర్డ్ అయిన వ్యక్తి, వాళ్ళ నాన్నగారేమో ముఖ్యమంత్రి, వెరైటీస్ గన్లు ఉన్నాయి, లక్షల కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. నేను కూర్చొని క్లాస్ 4 అంట. నేనంట పేదవాళ్ళ రక్తం దోచేస్తానంట. పేదవాడు రక్తం పీలుస్తుంది నేనా జగనా? మీరు ఆలోచించండి. కౌలు రైతుకి ఎవరు నిలబడ్డారు? పవన్ కళ్యాణ్ నిలబడ్డాడా? జగన్ నిలబడ్డాడా? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలాంటిదంటే, మనం చిన్నప్పుడు మనకి క్లాసిక్ మార్క్సిజం, దున్నేవాడితే భూమి అని ఉండేది మనకి. మీకు భవిష్యత్తులో కనుక మీరు వైసీపీకి ఓటేసి ఎవరైనా సరే, ఆంధ్రప్రదేశ్ లో గజం స్థలం ఉన్న వాళ్ళైనా సరే, సెంటు భూమి ఉన్న వాళ్ళైనా సరే, ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దున్నని భూమి అంతా జగన్దే అయిపోద్ది. దున్నిన భూమి మీద మీకు అధికారం ఉండదు. మీరు ఉండని స్థలాలన్నీ వైసీపీ జగన్వే అయిపోతాయి. మీరు ఉన్న స్థలాలు కూడా దాని మీద తాకట్టు పెట్టేస్తాడు. అందుకని ఇవి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మీ ఆస్తులకి మీరు వైసీపీకి ఓటేశారంటే మీ ఆస్తులకి మీరే కూర్చొని పెట్రోల్ వేసి తగలబెట్టేసుకున్నట్టు. జాగ్రత్త. అంటే ఒరిజినల్స్ అంటే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారంట. మన ల్యాండ్ మీరున్నారమ్మా, రేపు పొద్దున మీకు ఎవరికైనా పెళ్ళైతే మీ ఇంట్లో వాళ్ళు ఏమిస్తారమ్మా? మీ వచ్చే అల్లుడికి ఏమిస్తారు? స్టాంప్ పేపర్లు ఇస్తారు. ఇదిగో మా అమ్మాయికి తరపు నుంచి ఇస్తున్నాం, మీ బిడ్డకి ఆడబిడ్డకి ఇచ్చుకునేది ఉంటుంది. అది ఇవ్వరంటమ్మా. మీకు ఫోటో స్టాట్ జెరాక్స్ కాపీ ఇస్తారంట. జెరాక్స్ కాపీ ఎవరితో ఏంటో మనకేం తెలుసు? రేపు పొద్దున వెళ్ళి సంసారం చేద్దామని ఈ లోపల పెట్టుకుంటే అది ఎవడో అన్యాక్రాంతం అయిపోయి ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అయినా మన ఆస్తుల మీద భారతదేశపు పాస్పోర్ట్ మీద నరేంద్ర మోదీ గారి ఫోటో ఉండదు.
భారత రాజ్యాంగం తాలూకు 4 సింహాలు మనకు కనిపించే 3 సింహాల రాజముద్ర ఉంటుంది. అలాగే మన పట్టాదారు పుస్తకాల మీద, మన ఆస్తి పత్రాల మీద జగన్ ఫోటో ఎందుకు దరిద్రంగా? మనకి ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి. నవ్వుతా ఆయన ఫోటో ఎందుకు? తండ్రి లేని బిడ్డ ఫోటో మనకెందుకమ్మా? మనకి ఆయన ఫోటోలు ఎందుకు? తిరిగి కూటమి ప్రభుత్వం రాగానే ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో ఉన్నాయన్నీ పునర్ముద్రిస్తాం. ఇప్పుడు మన మనసు మాట్లాడుకున్న బాధ్యతలు అయిపోయినాయి. మీరు అసెంబ్లీ భవిష్యత్తు మీది. 2047కి అమ్మా మీకు ఎంత వయసు? ఎంత వయసు అమ్మా నీకు? 18 20 21. 2047కి నీకు ఎంత వయసు వస్తామ్మా? ఆల్మోస్ట్ మీకు ఒక 40 ఏళ్ళు పైన వస్తాయా? మీకు అప్పుడు పిల్ల పాప బిడ్డలంతా ఉంటారా? ఉన్నప్పుడు ఏం చేయాలమ్మా? మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం నేను పనిచేస్తున్నా. మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆరోగ్యమైన పరిసరాలు ఉండాలి కదమ్మా. తాగునీటి అవసరాలు ఉండాలి కదా. ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని. ఆరోగ్యం జాగ్రత్త ఉంటారా? నేను కూటమి ప్రభుత్వంతో నుంచి నేను మీకు మాటిస్తున్నా, నేను మీకోసం ఒక సర్వెంట్ లీడర్లా పనిచేస్తాను. సేవా నాయకత్వం. మీ సమస్యల కోసం నేను వచ్చి గమ్ తిప్పుతాను. నేను ఎన్ని సంపాదించుకున్నా తృప్తి లేదు. ఒక సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డ చనిపోతే, వాళ్ళ దివ్యాంగురాలైన వాళ్ళ అమ్మ ఏడిస్తే, కర్నూలుకి పోతే మీలాగా 1.5 మంది జనం గొంతిప్పితే అది నాకు చాలా పెద్ద అధికారం ఇచ్చింది. అధికారం లేకుండా అధికారం ఇచ్చింది. అది మీ గుండెలు ఇచ్చిన స్థానం మించిన అధికారం నాకు ఏది ఎక్కువ కాదు. రాజ్యాధికారం రేపొద్దున మీకు వచ్చిన రోజున భవిష్యత్తు మీకోసం పనిచేస్తాను. యువత మీరున్నారు. కుల గణాంకాలు అడుగుతారు. మిమ్మల్ని ఏమడుగుతారు? కాస్ట్ కుల గణాంకాల్లో మీరు ఏ కులం, మీరు ఏ వర్గం అని అడుగుతారు. ఎవరన్నా సరే ఇక్కడున్న ఆడపిల్లల్ని కానీ, యువతని కానీ, అక్కడున్న యువతరాన్ని కానీ, మీకు ఏ స్కిల్ ఉంది? మీకు ఇష్టాలు ఏంటి? మీకు ఏమి నేర్చుకోవాలనుంది? మీకు ఏమి నేర్చుకుంటే డబ్బులు సంపాదించాలని ఉంది? అది ఎవడన్నా సరే గణాంకాలు తీసుకున్నారమ్మా ఇప్పుడు దాకా? ఒక్క భారతదేశంలో ఒక్క ప్రభుత్వం తీసుకుందాం. అది కూటమి ప్రభుత్వం చేసి పెడుతుంది మీకు.